హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఒక స్వీట్ చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందేనండి, పాల తాలికలు అంటారు. వినాయక చవితికి అయితే ఖచ్చితంగా చేస్తారండి స్వామివారికి ప్రసాదం కింద. ఈ రోజైతే నేను మామూలుగా దేవునికి నైవేద్యం చేసుకోవటం కోసం అయితే చేశానండి. ఇవి ప్రసాదం అయితే చాలా బాగుంటుంది పాల తాలికలు. మీకు మా దగ్గర నుంచి ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నేను తప్పకుండా చేస్తానండి మీకోసం. మా వీడియోలు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల తాలికల ప్రాసెస్ అయితే చూద్దామండి తప్పకుండా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. కొద్దిగా సాల్టు, కొంచెం బెల్లం అయితే వేసాను పిండి ఉక్కబెట్టుకోవడానికి. బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో తుక్కేమీ లేకుండా వడపోసుకుని ఆ గిన్నెని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఆ గిన్నెలోనే ఆ వాటర్ వేసేసుకోవాలండి. పాకం నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి మరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్కి అయితే ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను, మెత్తని పిండి. ఆ పిండి దాంట్లో వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఉక్కబెట్టుకోవడం అంటారండి దీన్ని. పిండిని ఇలాగా ఉడికించిన పిండిని ఒకసారి మొత్తం కలుపుకొని పైకి కిందకి ఒక పళ్ళెంలో ఎలాంటి దాంట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. తాలికలు తయారు చేసుకుంటాకైతే పిండి రెడీ అయిందండి. ఈ పిండిని ఒకసారి వాటర్తో చేయి తడి చేసుకుని ఒకసారి ముద్దలా అయితే రెడీ చేసుకోవాలి. వేడి మీదే ఏమైనా ఉండలు ఉన్నా కూడా మొత్తం కలిసిపోతూ ఉంటాయి పిండిలు. చూసారు కదండి, అలా ముద్దలా అయితే రెడీ చేసుకుని చేతికి కొంచెం పొడిపిండిని వేసుకుంటూ చిన్న చిన్న ఉండలు తీసుకుని అలా తాలికల్లా అయితే చేసుకోవాలి. మొత్తం పాల తాలికలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మొదలు పెడదామండి. మొత్తం అన్నిటిని చేసుకుని కొన్ని అయితే ఉండల కింద చేశానండి. ఉండ్రాలు కూడా అంటారు కదా స్వామివారికి. మీకు పాల తాలికల్లో వేయడానికి మనం బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. నేనైతే 1 కేజీ బెల్లం తీసుకొని కరిగించిన అయితే పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో సగ్గుబియ్యం కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు పాలు అయితే పెడదామండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె తీసుకుని నేను 1/2 లీటర్ పాలు వరకు తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఒక గుప్పుడు వాటిని తీసుకొచ్చి కడిగి నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యాన్ని అయితే తీసుకొచ్చి దీంట్లో వేసేసుకున్నాను. ఒకసారి ఒక పొంగు వచ్చి ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికలను తీసుకొచ్చి కూడా దీంట్లో వేసేసుకుందాం. చూసారు కదండి, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుని ఒకసారి కదపకుండా ఒకసారి ఉడకనిద్దామండి, ఒక పొంగు వచ్చేంత వరకు. అవి ఉడికేంతలోపు మనం ఒక చిన్న గిన్నెతో అయితే 2 స్పూన్లు అయితే పిండి తీసుకున్నాను, బియ్యం పిండి, మెత్తని పిండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని ఉండలు లేకుండా పాల తాలికలు చిక్కదనం రావడం కోసం ఆ పిండిలో పాలలో ఈ పిండిని కలిపిన నీళ్ళని అయితే వేసేసుకుంటున్నానండి. బియ్యం పిండి నీళ్ళు. పాల తాలికలు అయితే చిక్కగా ఉంటాయండి అలా వేసుకోవటం వల్ల. చూపించిన విధంగా వేసుకుని ఒకసారి కదుపుకొని కొంచెం యాలకులు పొడి అయితే వేసాను, 1 స్పూను. మనం ముందుగా బెల్లం కాచి చల్లార్చుకున్నాం కదండి, దాన్ని వడపోసుకుని దీంట్లో చల్లార్చుకోవటం వల్ల మీకు పాలలో వేసినట్టే ఇరిగినట్టుగా అవ్వండి పాలు. ఎప్పుడైనా పాకం ముందుగా మనం మరిగించుకొని బెల్లాన్ని చల్లార్చుకుంటే వేడివేడి పాలల్లో వేసినా కూడా మీకు విరిగినట్టుగా అయితే పాలు ఉండవండి. చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయండి. కొంచెం నెయ్యి వడ్డించుకుని దేవుడికి నైవేద్యం చేస్తే ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.